వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. వాహనదారులు నరకయాతన పడుతున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొత్తగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, టన్నెట్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం నగరంలో రోడ్డు విస్తరణకు అనేక ఇబ్బందులు ఉన్న విషయం తెలిసిందే. దీంతో పరిష్కార మార్గాలపై దృష్టి సారించిన ప్రభుత్వం అండర్ గ్రౌండ్ టన్నెళ్లను నిర్మాణమే సరైనదని నిర్ణయానికి వచ్చింది. సీఎం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీస్ విభాగం అధికారులు నగరంలో పర్యటించి పలు రద్దీ ప్రదేశాలను పరిశీలించారు. ఇందులో భాగంగా అధికారులు టన్నెల్ రహదారుల నిర్మాణంపై దృష్టి సారించి దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఐటీసీ కోహినూర్ కేంద్రంగా 3 మార్గాల్లో టన్నెల్స్ నిర్మించనున్నారు. 39 కిలోమీటర్ల సొరంగ మార్గాల నిర్మాణాలకు డిపిఆర్లు సిద్ధమవుతున్నాయి. ఐటీసీ కోహినూర్ నుంచి కాజాగూడ, నానక్రామ్గూడ మీదుగా విప్రో సర్కిల్ వరకు 9 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించనున్నారు. అదేవిధంగా ఐటీసీ కోహినూర్ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ మీదుగా జేఎన్టీయు వరకు 8 కిలోమీటర్ల మేర మరో సొరంగం నిర్మిస్తారు. వీటితో పాటు ఐటీసీ కోహినూర్ నుంచి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 మీదుగా రోడ్ నెంబర్ 10, రోడ్ నెంబర్ 7 కిలోమీటర్ల మేర మరో టన్నెల్ సిద్ధం చేస్తారు. ఇక జీవీకే మాల్ నుంచి మాసుబ్ ట్యాంక్ మీదుగా నానల్ నగర్ వరకు 6 కిలోమీటర్ల టన్నెల్ మార్గం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నాంపల్లి నుంచి చార్మినార్ మీదుగా చంద్రాయనగుట్ట, ఇన్నర్ రింగ్ రోడ్ వరకు 9 కిలోమీటర్ల టన్నెల్ ఈ నిర్మాణాలు పూర్తయితే నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి.